హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 1000 వరకు మనకు ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం నేను వివరిస్తా. సో ఖచ్చితంగా అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీ సొంత రాష్ట్రంలో, మీ సొంత జిల్లాలో మీరు ఈ ఉద్యోగాలను అయితే చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి నేను మొత్తం వివరాలని తెలియజేస్తా. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ మనకు ఉద్యోగ ఖాళీలు చూసుకున్నట్టయితే మొత్తం కూడా టోటల్గా 1000 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మనకి. సో టోటల్గా వచ్చేసి మనకి 1000 ఖాళీలు ఉన్నాయి. అయితే మనకు కేటగిరీల పరంగా మనకు సపరేట్ అయితే చేసి పెట్టడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎస్సీలకి 150, ఎస్టీలకి 75, ఓబీసీలకి 270, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ జనరల్ వాళ్ళకి అంటే జనరల్ ఇది అందరికీ అనమాట 405 అయితే ఖాళీలు ఉన్నాయి. సో అండ్ అలాగే మొత్తం వచ్చేసి మనకు 1000 వేకెన్సీ, 1000 ఖాళీలు. మనకి ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 ఉన్నాయన్నమాట. అన్నీ కూడా 10 ఉన్నాయి. సో ఈ విధంగా మనకు 1000 ఉద్యోగాలను అయితే వీళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. అసలు వాస్తవానికి ఉద్యోగాల పేరు ఏంటి అని అంటే చూడండి, క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ అనమాట. సో మెయిన్ స్ట్రీమ్లో క్రెడిట్ ఆఫీసర్కి సంబంధించి ఉద్యోగాలు ఇవి. అయితే శాలరీ కూడా చాలా బాగుందండి. నేను చూపిస్తా చూడండి. మనకు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ సాలరీ అండి మనకి దాదాపుగా 50,000 శాలరీ వస్తుంది. స్టార్టింగే మనకు 50,000 శాలరీ అంటే 48,400 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు అలవెన్సెస్ అనమాట. మొత్తం కలిపి 50,000, 50,480 రూపాయలు స్టార్టింగ్ శాలరీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో చాలా బాగున్నాయి శాలరీ ప్యాకేజ్ బాగుంది. సో అట్లా మనకి 85,920 రూపాయల వరకు పెరుగుతుందన్నమాట శాలరీ. ఓకే, సో 85,920 ప్లస్ అలవెన్సెస్, ఇది వితౌట్ అలవెన్స్. కాబట్టి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని దాదాపు 1,00,000 రూపాయల వరకు మనకు రావడం జరుగుతూ ఉంటుంది శాలరీ. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. అప్లై లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరిన్ని వివరాలు మనం చూసుకున్నట్టయితే ఏజ్ చూసుకున్నట్టయితే చూడండి, మనకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పారు. బట్ కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఏజ్ రిలాక్సేషన్ అంటే మనకి ఇప్పుడు 30 సంవత్సరాలకి ఈ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు. అంటే 35 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనకు ఓబీసీ వాళ్ళు 3 సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు. అంటే 30 + 3 33. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉంటే ఒక 10 సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. 30 + 10 40 సంవత్సరాల వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్లలో ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా మీరు 10 + 5 3 కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, వినియోగించుకోండి. ఇక మనకు వీటికి క్వాలిఫికేషన్ అని చూసుకుంటే మనకు డిగ్రీ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈక్వలెంట్ టు డిగ్రీ కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, మరి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఓబీసీ, పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డిగ్రీలో 55% మార్కులు రావాలి వాళ్ళకి అప్లై చేసుకోవాలంటే. అలాగే మిగతా వాళ్ళందరికీ ఒక 6%, ఓకే, 60%, 60% మార్కులు మీకు డిగ్రీలో వస్తే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు చూసుకున్నట్టయితే మరిన్ని వివరాలు చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆ యొక్క అప్లికేషన్ లింక్ వీడియో కింద పెట్టానని చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఆ యొక్క లింక్పై క్లిక్ చేసి నేరుగా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే మనకు సంబంధించినటువంటి 2 గ్రూపులు ఉన్నాయి. ఒక టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో లింకులు అయితే ఇచ్చాను. మీరు ఏది వీలైతే అది ప్రతి 2 దానిలలో, ఓకే, వాట్సాప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో ఇలాంటి అప్డేట్స్ అందులో మనం ఎప్పటికప్పుడు పెడతా ఉంటాం అనమాట. మిస్ అవ్వకుండా అంటే మీరు జాయిన్ అయ్యి ఉండండి. అలాగే ఇక్కడ చూడండి, మనకు రిటన్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు రాత పరీక్ష ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో రాత పరీక్ష ప్లస్ ఇంటర్వ్యూ కలిపి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా సిలబస్. సో మనకు ఎగ్జామ్ రాయడానికి సిలబస్ అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కింద కామెంట్ బాక్స్లో సిలబస్ అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. మీకోసం సపరేట్ నేను మరొక సిలబస్ వీడియో పూర్తి డెప్త్గా అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే మీకు దాన్ని బట్టి మనము వీడియో చేయడానికి అవకాశం ఉందన్నమాట.
అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు అంటే చూడండి మనకి ఇంటర్వ్యూలో ఏముంటుంది, అలాగే ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి మీకు కావాలి అనుకుంటే వీడియో కింద సిలబస్ అని చెప్పేసి పెట్టండి. ఇవన్నీ నేను ఆ సిలబస్ వీడియోలో చెప్పేస్తా. ఓకే. అండ్ ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు మన దగ్గరనే పడతాయి. సో మన లోకల్లోనే పడుతుంటాయి. అలాగే ఇక్కడ చూపిస్తా చూడండి. మళ్ళీ మరొకటి ఇంపార్టెంట్ విషయం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది నోటిఫికేషన్‌లో సో అప్లికేషన్ ఫీజ్ గానీ, అలాగే నేను చూపిస్తా మీకు చెప్తాను. సో చూడండి హౌ టు అప్లై అంటే మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా! సో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. నేను లింక్ అయితే వీడియో కింద అయితే పెట్టాను. దానిపైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. మనకు ఎప్పటి వరకి అనంటే 20 తారీఖు వరకు. ఓకే. మనకు ఫిబ్రవరి 20 తారీఖు అంటే ఇంకా 10 రోజులు టైం ఉంది మనకు. సో అంతలోపు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక అక్కడ చూసినట్టయితే మనకి ఆహ్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళు రూ. 150 అయితే పే చేయాలి ఎగ్జామ్ ఫీజు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా రూ. 750 అయితే పే చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి విత్ జీఎస్టీ అనమాట. అండ్ ఈ విధంగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే మనం కూడా అప్లికేషన్ అయితే చేస్తున్నామండి. జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి అయితే నెంబర్ ఉందో 9603966950 నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు మేము కేవలం రూ. 99కి అప్లై చేస్తాం. 99 అంటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈడేంది 150 750 ఉంది కదా! మళ్ళీ ఇక్కడ సార్ వచ్చేసి 99 అంటున్నాను కాదు. ఇదేమో ఇక్కడ ఉన్నటువంటి ఫీజేమో మనము గవర్నమెంట్‌కి చెల్లించాలి. ఈ ఫీజు ఈ 99 ఏదైతే ఉందో అది నేను తీసుకుంటానన్నమాట. అప్లై చేసినాను. మీకోసం ఒక 1 అవర్, 1 ½ అవర్ టైం కేటాయించి చేస్తా కాబట్టి సో ఈ రూ. 99 నేను తీసుకుంటాను. అలాగే ఈ 150, 750 అనేదేమో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి మనం పే చేయాలి. ప్లస్ అనమాట. ఓకే. సో 99 ప్లస్ 150 మన దగ్గర ఖర్చు అవుతుంది. మీరే నేరుగా చేసుకుంటే మీకు ఈ రూ. 99 మిగిలిపోతుందనమాట. అది. ఓకే. ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా చేసిస్తా. అండ్ చూసినట్టయితే మనకు ఇంకా మనకి ఇంపార్టెంట్ చూస్తే నేను మీకు చూపిస్తా. అంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్లేసెస్ ఉన్నాయి. చూస్తే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని కూడా నేను చూపిస్తా. సో మనకు అది నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. ఇది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మరి? విజయవాడ, గుంటూరు అండ్ విశాఖపట్నం 3 ప్లేస్‌లలో మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జిల్లాల వాళ్ళే కాదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ మరియు వరంగల్‌లో ఈ 2 జిల్లాలలో ప్రెజెంట్ అయితే ఖాళీ ఉన్నాయి. మిగతా జిల్లాల వాళ్ళు కూడా వీటి అన్నిటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి ఈ జిల్లాల వాళ్ళేనంటే కాదు. అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనం మరొక వీడియోలో అయితే చెప్పుకుందాం మీకు అవసరం ఉంటే. ఓకే. కింద కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంటదనమాట. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఇంత దూరం చూస్తున్నారంటే మీకు ఇలాంటి వీడియోస్ అవసరమని అర్థం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన గ్రూప్‌లలో అలాగే టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లో 2 గ్రూప్‌లలో అయితే జాయిన్ అవ్వండి. ఇది సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా యాప్స్ ఎప్పుడు ఏ యాప్ వెళ్ళిపోతుందో అంటే ఏ యాప్‌ని బ్యాన్ చేస్తారో కూడా మనకు తెలీదు. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రతి గ్రూప్‌లలో ఉండడానికైతే ప్రయత్నం అయితే చేయండి. సో ఒక గ్రూప్‌లో పోయినా ఇంకో గ్రూప్‌లో మిస్ అవ్వకుండా ఉంటదనమాట. ఇది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.